హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఐటెం ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడుకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. గోరుచిక్కుడుకాయలని ఒక పావు కేజీ కడిగి తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను. ముందుగా ఉడికించుకోవటం వల్ల తొందరగా కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు పోపు గింజలు రెడీ చేశాను. చూడండి, ఉప్పు, కారం, తాలింపు గింజలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేశాను. ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి చాలా స్టమక్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. చూడండి, ఈ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేశాను. ఇప్పుడు తాలింపు గింజలు, నూనె వేడెక్కింది. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి బాగా కొంచెం వేగినాక కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేశాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి లైట్గా. ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను ఉప్పేసి ఉడికించాను. వాటిని వేసేస్తున్నాను. కారం, తర్వాత నెక్స్ట్ కారం వేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరిని తురుము తీసి దాన్ని కూడా వేశాను. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.